గుంటూరు అమరావతి రోడ్లోని గోరెంట్లలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గుంటూరు గోరెంట్లలో 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు గుంటూరు అమరావతి రోడ్ గోరెంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 4 రోజుల పాటు 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు తెలిపారు. ఆదివారం గుంటూరు నగరంలోని గోరెంట్లలో గల దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ కంచర్ల ఆంజనేయులు మాట్లాడారు. ఈ నెల 28 నుండి 31 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. కావున వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. శుభోదయము. నా పేరు కంచర్ల ఆంజనేయులు. మన దేవస్థానానికి చైర్మన్ అయినప్పటికీ ఒక సేవకుడిగా మేము 24 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మన దేవస్థానము ప్రతిష్ఠ జరిపి 24 సంవత్సరాలు. ఈ సంవత్సరం 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. చాలా అద్భుతంగా, చాలా వైభవంగా, చాలా గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే తిరుపతి దేవస్థానము క్రౌడ్ చాలా పెరిగిపోయింది. 24 గంటలు 36 గంటలు దర్శనము దొరుకుతుంది అక్కడ. అందువలన భక్తులు అందరూ తిరుపతి దేవస్థానం లేని వారు ఇక్కడ అదే తృప్తి జరగాలని, అదే సేవలు చేయాలని, అదే పూజలు చేయాలని ఆ కార్యక్రమంగా ఈ సంవత్సరం ఇంకా ఈ 24 వార్షిక బ్రహ్మోత్సవం చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాము. మీ ఆశీస్సులతోటి, భక్తుల ఆశీస్సులతోటి, ప్రజల అన్నదండలతోటి, పత్రికా విలేకరుల వారి చూపించిన ఈ దేవస్థానం మీద ప్రేమ అందరికీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ దేవస్థానం చాలా చక్కగా ద్వారకా తిరుమలలాగా చేస్తున్నారని వాళ్ళు ప్రాపగాండ చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అట్లే 24వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో 28వ తారీఖు బుధవారం సాయంత్రము 6 గంటలకి అంకురార్పణ జరుగుతుంది. అలానే 29వ తారీఖు జ్యోతి ప్రజ్వలన ఉంటుంది 10 గంటలకి. తర్వాత గజవాహన సేవ ఉంటుంది. అలాగే 30వ తారీఖు 10 గంటలకి శ్రీవారి కళ్యాణం ఉంటుంది. ఈ కళ్యాణం గొప్పతనం ఏంటంటే ఈ 12 నెలలు కళ్యాణము చేసినా చేయకపోయినా భక్తులు రేపు కళ్యాణంలో కూర్చున్న ఎడల 30వ తారీఖు 10 గంటలకి ఈ సంవత్సరం కూర్చున్నందుకు లెక్క వస్తుంది. అందువల్ల చాలా మంచి రోజు కాబట్టి, మంచి రోజు, వర్షం రోజు కాబట్టి, 24వ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవం కాబట్టి చాలా ఫలితం దక్కుతుంది. తర్వాత సాయంత్రం సువాసన పూజ ఉంది. అంతా లేడీస్, ఆడపడుచులు, చెల్లెళ్ళు, అక్కలు దాదాపు 1000 మంది భక్తులు వచ్చి సువాసన పూజలో పాల్గొంటారు. తర్వాత 37వ తారీఖు 10 గంటలకి తాళాయపాక శివస్వామిచే పూర్ణావతి జరుగుతుంది. తర్వాత 11:30కి కుంభాభిషేకం జరుగుతుంది. 12ంటికి స్వామివారి ప్రసాదము చేస్తాం కాబట్టి ప్రజలందరూ, భక్తులందరూ, చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని, తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిగా కోరుతున్నాము. ఇప్పుడు ఒకటి కూడా మనవి, మన ఈ దేవస్థానం చుట్టూ 80 పల్లెల దాకా ఉన్నవి. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కానీ, మరియు మన మోడీ గారు కానీ వాళ్ళు ప్రపోజల్ చేశారు ఉచిత బస్సులని. అందువల్ల 80 ప్రజల వాళ్ళు బస్సులో వచ్చి పూర్ణావతికి చక్కగా పూర్ణావతి చూసి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఉచిత బస్సు కాబట్టి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఉచితంగా ఉంటుంది కాబట్టి ఆడపడుచులందరికీ మనవి, ఈ 80 విలేజ్ వాళ్ళు, ఆడపడుచులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ వచ్చి స్వామివారిని కృపకు పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బుధవారం
24వ తారీఖు నుండి 31 దాకా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నామండి. మేమందరం కూడా ఇది చాలా డెవలప్ అయిందండి. మీరు అందరూ కూడా శ్రద్ధలతో పూజ చేసుకుంటున్నాం. మేము ఈసారి వచ్చినాం, ఈసారి వస్తాం ఈ గుడికి. మేము వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వస్తాం. నేను ఇక్కడికి నుండి విజయవాడ నుండి వస్తుంటామండి. అందరం కూడా బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు అందరూ పాల్గొని భక్తులందరూ ఇది జయప్రదం చేయాలని మేమందరం నమో వెంకటేశాయ నమః అందరూ కోరుకుంటున్నామండి.